అది 2008 నోయిడాలో 14 ఇయర్స్ అమ్మాయి అయిన ఆయిషీ తలిబాన్ని తన బెడ్రూమ్లో గొంతు కోసి చంపేశారంట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి పని మనిషి అయిన హిమరాజ్ కనిపించడం లేదు. పోలీస్ ఫస్ట్ అనౌన్స్ చేసింది ఏంటంటే హౌస్ లోపల నుండి లాక్ అయ్యింది. పోలీసులు పేరెంట్స్ని సస్పెక్ట్స్గా గుర్తించారు. ఫస్ట్ మేజర్ బ్లండర్ ఏంటంటే పోలీస్ క్రైమ్స్ని సీల్ చేయలేదు. బెడ్రూమ్ ఆల్రెడీ క్లీన్ చేయడం వల్ల అక్కడున్న ఎవిడెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ డే మార్నింగ్ హిమరాజ్ బాడీ టెర్రస్ మీద దొరికింది. అక్కడ షాకింగ్ విషయం ఏంటంటే టెర్రస్ డోర్కి లాక్ ఉంది. ఆ లాక్ పోలీసుల దగ్గర కూడా లేదు. అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయ్యి ఉంది, టెర్రస్ మీదకి ఆ మర్డరర్ ఎలా వచ్చాడని. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 3 డిఫరెంట్ థియరీస్ ఇచ్చారు. పేరెంట్స్ మర్డర్స్ అని, లేక సర్వెంట్స్ మర్డర్స్ అని, లేదా ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ ఉన్నారా అని. ఏ ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయింది. 2017లో కోర్టు ఫైనల్ చేసింది ఏంటంటే ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఈ కేసు క్లోజ్ చేయడం జరిగిందని. ఇప్పటికీ ఒక కంక్లూజన్ లేదు. ఇది ఒక మిస్టీరియస్ కేసుగా క్లోజ్ అయిపోయి ఉండిపోయింది.